ఇందిరా శోభన్ గారు, రాజకీయ విలువలు అనేది ఏ పార్టీ పాటిస్తుంది అసలు? ప్యానెల్‌లో ఉన్నటువంటి సోదరులందరికీ నమస్కారం. ఈ పార్టీ ఫిరాయింపులు, పార్టీలు, ఎలక్షన్స్ ఇప్పుడు చూస్తూ ఉంటే అయితే అంటే ఇదే అది ఒక దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఇదే తంతు కొనసాగుతుంది. ఇవాళ కొత్తగా ఏం కనిపించట్లేదు రాష్ట్రంలో. బట్ కాకపోతే అంటే ఎలక్షన్ సమయం కాబట్టి అయారాం గయారాంలు అన్నది కామన్‌గా కనబడుతుంది. సో, డబ్బు మూటలు ఎక్కడ ఎక్కువగా గట్టిగా కనబడతాయో అక్కడ వాళ్ళకి సీట్లు. అంటే ఎథిక్స్, విలువలతో కూడినటువంటి రాజకీయాలు లేవన్నది వాస్తవం. దీనికి ఏ పార్టీ అతీతం కాదు. అందరూ ఒకటే తానులోని ముక్కలన్నది మనం గుర్తించాలి. కాపోతే కొంచెం ఎక్కువ, తక్కువ అని అంతే తప్ప అంతకు మించి ఇంకా వేరే లేదు. సో, విలువలతో కూడిన రాజకీయాలు రావాలంటే ఇది ప్రజల నుంచి మార్పు రావాలని మాత్రం చెప్పదలుచుకున్నా. ఎందుకు అనంటే ఇవాళ 3 పార్టీల్లో ఉన్నటువంటి 2 నేషనల్ పార్టీస్, ఒక ప్రాంతీయ పార్టీ. ముగ్గురు కూడా ఒక అడ్మినిస్ట్రేషన్‌లో ఉన్నటువంటి వాళ్ళకి పవర్ హంగర్స్. పవర్ ఎవరి ద్వారా వస్తది? పవర్‌లో ఎవరుంటారు? డబ్బులెక్కువ ఎవరి దగ్గర ఉన్నాయి? ఆ డబ్బుల ద్వారా ఓట్లని ఎలా కొనుగోలు చేయగలుగుతామని ఆలోచిస్తున్నారు తప్ప, నిజంగానే ప్రజలకి అనుకున్నటువంటి అంటే పార్టీలు గెలుస్తున్నాయి తప్ప ఇక్కడ ప్రజలు గెలవట్లేదన్నది వాస్తవం. ప్రజల్ని ఎప్పుడైతే గెలిపిస్తారో అప్పుడు మాత్రమే మనం అనుకున్నటువంటి సంక్షేమంతోన ఈ రాష్ట్రము సుభిక్షంగా ఉంటదన్నది గుర్తుంచుకోవాలి. అది వదిలేసి ఇవాళ రూ. 100 పెడితే రేపు రూ. 1000 సంపాదించుకోవాలి. రావాలంటే అక్రమ సంపాదన ఉండాలి. అక్రమ సంపాదన ఎవరి దగ్గరుంది? భూములు కబ్జా చేసే వాళ్ళ దగ్గర ఉంది. రియల్టర్ల దగ్గరలో ఉంది. ఇవాళ ఏంటి మా మన కన్‌స్ట్రక్షన్ చేసే వాళ్ళ దగ్గరుంది. ఇవాళ మోసం చేసేవాడి దగ్గరుంది. ఇలాంటి వాళ్ళని రాజకీయాలకి తీసుకొచ్చినప్పుడు మనం మంచిని ఏ విధంగా వెతుక్కుంటాం? అందుకే అంటున్నా. ప్రజలకి సేవ చేయాలని అనుకున్నటువంటి వ్యక్తులకి ఎలాంటి క్రైటీరియా ఇవాళ లేకపోవడం దురదృష్టం. పార్టీలో వాళ్ళకి ప్రయారిటీ లేకపోవడం ఇంకా దురదృష్టం. అంటే పొద్దున్న లేసి జెండా బట్టి అంటే డబ్బు లేనివాడు ఏం చేస్తున్నాడు? పార్టీలో చేరుతున్నాడు. పార్టీ జెండా మోస్తున్నాడు. పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని చేస్తున్నాడు. 5 సంవత్సరాలు పార్టీ కోసం పని చేస్తే నాకు నా పార్టీ నన్ను గుర్తిస్తదేమో, నాకు టికెట్ ఇస్తదేమో అని ఆశించినటువంటి వాళ్ళకి, ఇచ్చిన అన్ని కార్యక్రమాలను సిన్సియర్‌గా చేసినటువంటి వాళ్ళకి నిరాశ మిగిల్చి, ఈ పార్టీలో గాకుండా పక్క పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, లేదు అసలు రాజకీయాలకే సంబంధం లేకుండా కొత్తగా రాజకీయం చేయాలనుకున్న బిజినెస్ మ్యాన్‌లకి తీసుకొచ్చి టికెట్‌లివ్వడం ద్వారా మనం మంచిని ఎలా వెతుక్కుంటాము? ఇది అందరికీ ఇవాళ ఇది ఇది మనం ఆత్మ పరిశీలన జేసుకోవాలి. ప్యానెల్‌లో ఉన్న నా సోదరులకు అందరికీ తెలుసు. బట్ వాళ్ళు ఒక పార్టీ లైన్‌లో ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆ పార్టీ లైన్‌లో వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ అది తన వరకి వచ్చినప్పుడు ఆ యొక్క బాధ, భావోద్వేగాన్ని బయటకొచ్చి మాట్లాడతారు. బట్ నేనేమంటానంటే వితిన్ పార్టీలో పార్టీ జెండా మోసినటువంటి కార్యకర్త పార్టీని నిలదీయండి. పార్టీలో అసలు, అసలు మినిమమ్ క్రైటీరియా ఒక పార్టీలో ఒక సంవత్సర కాలం పాటన్నా పని చేయాలి. పార్టీ ఐడియాలజీని తెలుసుకొనుండాలి. ప్రజల యొక్క సంక్షేమం పట్ల తనకు ఒక అవగాహన ఉండాలి. అలాంటి వ్యక్తులని రాజకీయాల్లోకి తీసుకోవాలనేది ఆ పార్టీ తన యొక్క అంటే వాళ్ళు రాసుకునే పార్టీల యొక్క వాళ్ళ కాన్స్టిట్యూషన్‌లో ఉంటుంది. కానీ ఎవరు కూడా దానిని ఇంప్లిమెంట్ చేయకపోవడం అన్నది బాధాకరం. అంటే ఇవాళ నిన్నటిదాకా మంచిగున్న పార్టీ కూడా ఇంకో పక్కాయనని చూసి వాళ్ళకి గూడా పవర్ కావాలనుకున్నప్పుడు వాళ్ళు కూడా సేమ్ అదే పుంతాలో పోతున్నారు. ఇది సరి అయిన పద్ధతి కాదు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. రాబోయే రోజుల్లో కొత్తగా రాజకీయాలకి రావాలనుకున్నటువంటి నవతర యువతరానికి ఇది చాలా పెను ముప్పుగా మారబోతుందన్నది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. అయితే ఇందిరా శోభన్ గారు. ఎలక్షన్ కమిషన్ ని మనం ఇక్కడ నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటున్నంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన డే నుంచి ఈ రోజు అంటే ఎలక్షన్ అనంగానే ఒక మందు విచ్చలవిడిగా అంటే ఒక ఏరులై పారుతున్నటువంటి మందు, డబ్బు ప్రవాహం వీటిని కట్టడి చేయలేకపోతుంది. ఎలక్షన్ కమిషన్ సీరియస్‌గా వీటిపైన చెయ్యాలి. సో లిక్కర్ కంప్లీట్‌గా ఈ రాష్ట్రంలో బ్యాన్ చేస్తున్నాం, బంద్ చేస్తున్నాము. ఈ నోటిఫికేషన్ వచ్చిన డే నుంచి ఎలక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకన్నది ఈ రిఫార్మ్‌గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది జరగట్లే. రెండో విషయం ఏంది అనంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు అంటే ఈ పార్టీలో ఉండి, ఈ పార్టీలో గెలిసి రేపు అవసరమైతే ఇంకొకరికి కోవర్ట్‌గా పనిచేసేటువంటి రైట్. పని కూడా రైట్. జరుగుతుంది. ఇందిరా శోభన్ గారు, ఈ ఒక్క నిమిషం. కోవర్టిజాన్ని కూడా మనం కంట్రోల్ చేయకపోతే అంటే ఫిరాయింపుల చట్టాన్ని అమలు చేయకపోవడం ద్వారా ఇది మరొక నష్టాన్ని వాటిల్లో చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఈ పార్టీలో ఉన్నంత సేపు ఈ పార్టీ చెప్పిన సంక్షేమమే
బ్రహ్మాండం అంటున్నాం, ఇది బ్రహ్మ పదార్థం అని చెప్తున్నాం. మళ్ళీ రైట్ పార్టీ ఇంద్రశోభన్ గారు ఒక నిమిషం మారగానే లింగం యాదవ్ గారు తిట్టిపోసేటువంటి కార్యక్రమం లింగం యాదవ్ కొనసాగుతుంది. గారు